ప్రభునామమునకు స్తోత్రములు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మనమంతా ఈ రీతిగా కలుసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేశారు. అందును బట్టి ఆ దేవాది దేవునికి స్తోత్రాలు చెబుతూ ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మంచి మాట వ్రాయబడి ఉంది. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, మనము చేసే పని బాగుంది అనుకొని, మనము నడిచే నడక బాగుంది అనుకొని, మన స్వంత స్వహాగా మన బుద్ధి ద్వారా, మన స్వచిత్తం ద్వారా నడిచే సందర్భాలు ఎన్నో ఉంటాయి. అయితే ఇక్కడ బైబిల్ ఏం చెబుతుందంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో అని వ్రాయబడింది. నువ్వు అలా ఒప్పుకుంటే ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. చాలామంది దేవాది దేవునికి తన జీవితాలను సమర్పించుకోకుండా సతమత పడుతూ ఉంటారు. వారు చేసే కార్యాలు సఫలం అవ్వడం. ఎందుకు అనంటే తన స్వచిత్తానుసారంగా తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడుస్తున్నందువలన. అందుకే వాక్యం చెబుతుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, ఆయనకు అప్పగించు నీ జీవితాన్ని. నీ బుద్ధి, నీ జ్ఞానము అంతటిని తీసివేయి. ప్రభు సన్నిధికి నువ్వు సమర్పణ చేసుకుని ఆయన అధికారానికి నీకు ఒప్పుకున్నట్లయితే, దేవా నువ్వే నా కుటుంబానికి అధికారివి అని ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ మార్గాలన్నీ కూడా సరళమవుతాయి. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.